ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు మెథడాలజీ అంటే ఏంది, ఏ మెథడ్ కి ఎవరు ఎలిజిబుల్, సో మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు ఒక మెథడాలజీ తీసుకోవాలి, మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇంకొక మెథడాలజీ తీసుకోవాలి, అండ్ మనకు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, టీజీటీ పోస్టులకు కావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ ఉంటుంది, ఎందులో పీజీ చేస్తే మీరు చేసిన బీఎడ్ ఎలిజిబుల్ అవుతుందో లేదో డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. చాలా స్టూడెంట్స్ ఏవో మెథడాలజీస్ తీసుకుంటారు, కొన్ని పీజీస్ కూడా చేయరు అందులో. సో లాస్ట్ కు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ లో వారి ఎలిజిబిలిటీ ఉండదు. చాలా స్టూడెంట్స్ టెట్ రాశారు, టెట్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెళ్లారు, కాకపోతే వాళ్ళు చేసిన డిగ్రీలో ఆ ఆప్షనల్ సబ్జెక్ట్స్ లేవు. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్స్ లేకపోతే ఏం చేయాలి, సో మనం చేసిన బీఎడ్ ఎలిజిబిలిటీ అవ్వాలంటే మనం ఏం చేయాలి, అవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుందండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో వీడియో చూసిన తర్వాత కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో వీడియో చూడకుండా మీరు ఏవేవో ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకొని లాస్ట్ కు మీరు బీఎడ్ చేసి టెట్ రాసి లాస్ట్ కు జాబ్ లైక్ డిఎస్సిలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా వేరే విధంగా ఉంటుంది, మీరు చేసిన ఎడ్యుకేషన్ ఒకలా ఉంటుంది. కాబట్టి సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా బీఎడ్ అలా ఉండదు. బీఎడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వేరే విధంగా ఉంటుంది. జాబ్ ఓరియంటెడ్ జాబ్ లో కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా డిఫరెంట్ గా ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్, మీరు బీఎడ్ చేయాలనుకుంటే తెలంగాణలో ఏదైతే మనకు తెలంగాణ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఉంటుందో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి మీరు. సో ఇక్కడ మీరు ఎవరన్నా కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, అందులో కూడా కొద్దిగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. కొంతమంది లైక్ బీ ఫార్మసీ కావచ్చు, ఎంబీబీఎస్ లా స్టూడెంట్స్ వాళ్ళు ఎవ్వరు నాట్ ఎలిజిబుల్ అండి. సో ఆల్రెడీ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి నేను డీటెయిల్ వీడియోస్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఫస్ట్ మెథడ్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ కామన్ గా ఉంటుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మీరు ఫస్ట్ మెథడ్ ఏది చూస్ చేసుకోవాలో అది చూస్ చేసుకుంటారు. సెకండ్ మెథడ్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత చూస్ చేసుకుంటారు. సో ఆ ఫస్ట్ మెథడ్ కి ఎవరు ఎలిజిబుల్, సెకండ్ మెథడ్ ఎలా తీసుకోవాలి, దానికి ఎవరు ఎలిజిబుల్, అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు మెథడాలజీస్ వచ్చేసి 6 మెథడాలజీస్ ఉంటాయి. సో మెథడాలజీ ఇస్ నథింగ్ బట్ సబ్జెక్ట్స్ అండి. అంటే ఇప్పుడు మనకు 6th to 10th క్లాస్ లో 10th క్లాస్ అప్పుడు మనకి ఎన్ని మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ప్రతి సబ్జెక్ట్ కి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. మ్యాథ్స్ టీచర్ అవ్వాలంటే మ్యాథ్స్ కి సంబంధించిన ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. తెలుగు టీచ్ చేయాలంటే తెలుగు టీచర్ అవ్వాలంటే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి అది ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళు మాత్రమే ఆ సబ్జెక్ట్ కి ఆ వేకెన్సీకి వారు ఎలిజిబుల్ అవుతారు. సో అది ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు బీఎడ్ లో మనకు 6 మెథడాలజీస్ ఉంటాయి. సో ఫస్ట్ మెథడాలజీ వచ్చేసి మ్యాథ్స్, సెకండ్ ఫిజికల్ సైన్స్, థర్డ్ బయాలజికల్ సైన్స్, ఫోర్త్ సోషల్, ఫిఫ్త్ ఇంగ్లీష్, సిక్స్త్ ఓరియంటల్ లాంగ్వేజెస్. సో ఇంగ్లీష్ కావచ్చు, ఓరియంటల్ లాంగ్వేజెస్ కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వీటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మ్యాథ్స్. సో ఫస్ట్ మ్యాథ్స్ మెథడాలజీ ఎవరు ఎలిజిబుల్ అంటే బీఎడ్ ఎంట్రన్స్ తర్వాత ఈ మ్యాథ్స్ మెథడాలజీ ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ ఎవరైతే బీఏ కావచ్చు, బీఎస్సీ డిగ్రీ హోల్డర్స్ ఉంటారో మీ యొక్క డిగ్రీలో మ్యాథ్స్ అనేది వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండాలి. మీకు వేరే సబ్జెక్ట్స్ ఏమన్నా ఉండని, మీ డిగ్రీలో వన్ ఆఫ్ ద ఆప్షనల్ మ్యాథ్స్ ఉంటే మీరు మ్యాథ్స్ మెథడాలజీ తీసుకోవడానికి ఎలిజిబుల్. ఇది ఫస్ట్ పాయింట్. బీఏ కావచ్చు, బీఎస్సీ మ్యాథ్స్ ఉండాలి మీ డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్ 3 years. సో నెక్స్ట్ వచ్చేసి బీటెక్ గ్రాడ్యుయేట్స్, బీఈ కావచ్చు, బీటెక్ కావచ్చు, మీ ఇంజనీరింగ్ లో మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. ఇంజనీరింగ్ మ్యాథ్స్ కావచ్చు, ఏ మ్యాథ్స్ ఉన్నా మ్యాథ్స్ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్. ఇంజనీరింగ్ మ్యాథ్స్ వాళ్ళకు M1, M2, M3 అండ్ మీకు ఇంటర్మీడియట్ లో కూడా ఉంటుంది. కాబట్టి మనకు మ్యాథ్స్ మెథడాలజీకి ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే బీసీఏ డిగ్రీ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకు బీసీఏ చేసిన వాళ్ళు మీ ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో మ్యాథ్స్ ఉండాలి. సో మనకు మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 2A ఉంటుంది కదా, ఆ మ్యాథ్స్ అనేది మీకు ఇంటర్మీడియట్ లో ఉండాలి. ఓన్లీ బీసీఏ ఉంది, ఇంటర్మీడియట్ లో వేరే గ్రూప్ ఏదో చేశారు, నాట్ ఎలిజిబుల్. సో బీసీఏ ప్లస్ మ్యాథ్స్ అనేది ఇంటర్ లో ఉంటే వీళ్ళందరూ మ్యాథ్స్ కి ఎలిజిబుల్. సో ఇక్కడ 3 type ఆఫ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ మ్యాథ్స్ కి. బీఏ, బీఎస్సీ ప్లస్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు, బీఈ, బీటెక్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు, బీసీఏ ప్లస్ మ్యాథ్స్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్, ఈ స్టూడెంట్స్ మాత్రమే మీరు మ్యాథ్స్ తీసుకునేడానికి ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. మెథడాలజీ గురించి చెప్తున్నాను. ఇప్పుడు జాబ్ ఓరియంటెడ్. సో ఎవరైతే ఈ మ్యాథ్స్ మెథడ్ చేస్తారో మీకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అంటారు. సో మీరు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ వేకెన్సీస్ పడతాయో స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అక్కడ ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే మీ డిగ్రీలో ఇది ఉండాలి. బీఎడ్ మ్యాథమెటిక్స్ లో బీఎడ్ అనేది వన్ ఆఫ్ ద మెథడాలజీ ఉండాలి, వాళ్ళందరూ ఎలిజిబుల్. సో ఇది బీఎడ్ మెథడాలజీ అండ్ జాబ్ ఓరియంటెడ్ కి ఎలిజిబిలిటీ. సో ఇది మ్యాథ్స్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి ఫిజికల్ సైన్స్. సో ఫిజికల్ సైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్.
సో ఫిజికల్ సైన్స్ ఎవరైతే మెథడాలజీ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ మెథడాలజీ ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ బీఎస్సీ. సో ఎవరైతే బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్. కానీ ఆ బీఎస్సీలో మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్. ఆ 3లో మీకు ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉన్నా పర్లేదు, కెమిస్ట్రీ ఉన్నా పర్లేదు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉన్నా పర్లేదు. అంటే ఎగ్జాంపుల్ ఎంపీసీ స్టూడెంట్స్ కావచ్చు, ఎంపీసీఎస్ స్టూడెంట్స్ కావచ్చు. సో చాలా మనకు సిబిసిఎస్ లైక్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది. సో చాలా మంది మీ ఆప్షనల్ సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి సో మెయిన్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ లో మీ 3 ఆప్షనల్ సబ్జెక్ట్ లో ఫిజిక్స్ ఉన్నా ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు, కెమిస్ట్రీ ఉన్నా తీసుకోవచ్చు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటే ఇంకా హ్యాపీ తీసుకోవచ్చు. సో ఇది మెథడాలజీ తీసుకోవడానికి. అదే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అవ్వాలంటే మీకు డిగ్రీలో ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ 2 ఉండాలి. అండ్ జాబ్ ఓరియంటెడ్ లో అండ్ ఉంటది. బిఎడ్ మెథడాలజీలో 6 ఉంటది. సో 6 అంటే ఏదో ఒకటి ఉన్నా బిఎడ్ చేసుకోవచ్చు. కానీ జాబ్ చేయాలనుకుంటే మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉండాలి. సపోజ్ సార్ నేను ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ లేదు, కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ లేదు, మరి నేను ఎట్లా ఇప్పుడు బిఎడ్ చేశాను ఫిజికల్ సైన్స్ లో, మరి జాబ్ ఎలిజిబిలిటీ కావాలనుకుంటే ఏదైతే మీకు ఆప్షనల్ సబ్జెక్ట్ డిగ్రీలో లేదో అందులో పీజీ చేస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ ఒక స్టూడెంట్ బీఎస్సీ ఉన్నాడు, బీఎస్సీలో ఎంపీసీఎస్ ఉన్నారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, కంప్యూటర్ వేరే సబ్జెక్ట్ ఉంది, కెమిస్ట్రీ లేదు. సో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తే అప్పుడు ఎలిజిబుల్ అవుతారు జాబ్ కి. సపోజ్ కొంతమందికి ఫిజిక్స్ ఉండదు, ఎంఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు బిఎడ్ ఫిజికల్ సైన్స్ తీసుకోవాలంటే ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఉంటే సరిపోతుంది, ఏదో ఒక ఆప్షనల్. కానీ జాబ్ మీరు ఎలిజిబుల్ అవ్వాలనుకుంటే డిగ్రీలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటే డైరెక్ట్ ఎలిజిబుల్. ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఏదైతే లేదో అది పీజీలో ఉండాలి, పీజీ చేయాలి దాని మీద. పీజీ చేస్తేనే ఫిజికల్ సైన్స్ కి ఎలిజిబుల్. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ బిఎడ్ చేస్తారు, ఫిజిక్స్ ఉంటది, కొంతమంది కెమిస్ట్రీ ఉండదు, కెమిస్ట్రీ ఉంటే ఫిజిక్స్ ఉండదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో అందరు రిజెక్టెడ్. మంచి ర్యాంక్స్ వచ్చినా, మంచి టాపర్స్ ఉన్నా రిజెక్టెడ్. ఎలిజిబిలిటీ చూసుకోవాలి మనం, ఎలిజిబిలిటీలోనే ఉంటది. సో ఇక్కడ బీఎస్సీ ప్లస్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఉండాలి. డిగ్రీలో ఏదైతే ఆప్షన్ సబ్జెక్ట్ లేదో అది పీజీలో చేయాలి. అప్పుడు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ కి ఎలిజిబుల్. బిఎడ్ చేసుకోవచ్చు కానీ మీరు జాబ్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే అది. నెక్స్ట్ బీటెక్ గ్రాడ్యుయేట్స్. సో బీటెక్ వాళ్ళు మీరు ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఒక ఆప్షనల్, అంటే మనకు ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో బీటెక్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. మీకు ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉండాలి, లేదంటే మళ్ళీ వీటి మీద పీజీ చేసుకోవాలి. సో బీటెక్ ప్లస్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ మీకు ఉంటే వాళ్ళందరూ ఎలిజిబులే. నెక్స్ట్ బీసీఏ గ్రాడ్యుయేట్స్. సో ఎవరైతే బీసీఏ డిగ్రీ వాళ్ళు ఉంటారో మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎట్ ఇంటర్మీడియట్. సో బీసీఏతో పాటు ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 ఉండాలి, ఏదో ఒకటి ఉన్నా నాట్ ఎలిజిబుల్ ఇస్తారు. సో ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటేనే ఈ ఫిజికల్ సైన్స్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఫిజికల్ కెమిస్ట్రీకి ఎవరు ఎలిజిబుల్? మీకు డిగ్రీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటే ఓకే, ఏదైతే సబ్జెక్ట్ లేదో అందులో పీజీ చేయాలి, అప్పుడు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కి ఎలిజిబుల్. లేదంటే ఆ మెథడ్ తీసుకొని కూడా వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి బయాలజికల్ సైన్స్. సో బయాలజికల్ సైన్స్ కి మనకు బీఎస్సీలో బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో బాటనీ ఆర్ జువాలజీ ఒక్క సబ్జెక్ట్ ఉన్నా మీరు బయాలజికల్ సైన్స్ కి తీసుకోవచ్చు. బాటనీ జువాలజీ ఉన్నా తీసుకోవచ్చు, బాటనీ ఉన్నా తీసుకోవచ్చు, జువాలజీ ఉన్నా తీసుకోవచ్చు. కానీ బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ కి మీకు బాటనీ అండ్ జువాలజీ ఉండాలి. సపోజ్ బాటనీ లేకపోతే ఎంఎస్సీ బాటనీ చేయాలి, జువాలజీ లేకపోతే ఎంఎస్సీ జువాలజీ చేయాలి, అప్పుడు మాత్రం స్కూల్ అసిస్టెంట్ జాబ్ కి ఎలిజిబుల్. బిఎడ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బీసీఏ ప్లస్ బయాలజికల్ సైన్స్ ఎట్ ఇంటర్మీడియట్. సో బీసీఏ ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ ఉంటారో మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. సో ఇది బయాలజికల్ సైన్స్ కి సంబంధించింది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి సోషల్. సో ఈ సోషల్ మెథడాలజీ ఎవరు తీసుకోవాలనుకుంటున్నారంటే ఫస్ట్ పాయింట్ బిఏ. సో బిఏ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళు ఉంటారో ఆ బిఏలో కూడా మీకు ఎలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండాలి? సోషల్ సైన్స్. సో సోషల్ సైన్స్ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, హిస్టరీ. సో ఇలాంటివి మనకు సోషల్ సైన్స్ కి సంబంధించిన సబ్జెక్ట్ ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది, తీసుకోవచ్చు సోషల్ సైన్స్ కి సంబంధించింది. సో డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్ లో ఒకటి ఉన్నా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ బీకామ్ వాళ్ళు ఎలిజిబులే, బీబీఎం, బీబీఏ అందరు ఎలిజిబులే. ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ వచ్చేసి బీసీఏ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సోషల్ సైన్స్ ఇంటర్మీడియట్ లెవెల్ ఉండాలి. సో ఇంటర్ లో సోషల్ సైన్స్ తో పాటు బీసీఏ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. ఎవరైతే బిఏ సోషల్ సైన్స్ వాళ్ళు ఉంటారో మీకు ఓన్లీ ఒకటే ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంది, అంటే సోషల్ సైన్స్ కి సంబంధించిన ఒకటే ఆప్షన్ సబ్జెక్ట్ ఉంటే
మీరు ఇంకొక ఆప్షనల్ సబ్జెక్ట్ మనకు జాబ్ సోషల్ సైన్స్ కి సంబంధించిన ఎట్లుంటుంది అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మినిమం 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండాలి సోషల్ సైన్స్ కి సంబంధించింది. మీకు ఎగ్జాంపుల్ ఓన్లీ హిస్టరీ ఒకటే ఉంది, లేదంటే పొలిటికల్ సైన్స్ ఒకటే ఉంది డిగ్రీలో. సో మినిమం 2 ఉండాలి. సపోజ్ మీకు డిగ్రీ అయిపోయింది, డిగ్రీలో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ లేదు, మీరు పీజీ ఏదో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ చేయాలి. అంటే ఎంఏ హిస్టరీ కావచ్చు, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషల్ సైన్స్ కావచ్చు, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ జాగ్రఫీ, ఇట్లాంటి డిఫరెంట్ సోషల్ సైన్స్ కి సంబంధించినవి అన్ని ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి మీకు నచ్చింది. సో వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా చూస్తారంటే మినిమం 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండాలి, డిగ్రీలో లేకపోతే పీజీ ఉండాలి, పీజీ చేస్తేనే ఎలిజిబుల్, లేదంటే నాట్ ఎలిజిబుల్. బీఏలో నాకు 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ తీసుకున్నా, అదేంటే జాగ్రఫీ తీసుకున్నా. సో ఇలాంటివి సోషల్ సైన్స్ సంబంధించిన మినిమం 2 ఉంటే పీజీ చేయాల్సిన అవసరం లేదు, ఒకటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటే చేసుకోవాలి. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇవి మనకు సోషల్ సైన్స్ కి సంబంధించిన, అంటే సోషల్ సబ్జెక్ట్ చెప్పాలంటే ఈ డిగ్రీలో ఇవి ఉండాలి, లేకపోతే పీజీ ఒక సబ్జెక్ట్ మీద చేయాలి, అప్పుడు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్, మనకి ఏవైతే డిఎస్సిలో పడతాయో. నెక్స్ట్ ఇంగ్లీష్. సో మీరు ఇంగ్లీష్ టీచర్ అవ్వాలన్నా ఇంగ్లీష్ మెథడాలజీ, ఫస్ట్ ఇంగ్లీష్ మెథడాలజీ ఎవరు ఎలిజిబుల్ అంటే బిఏ ఇన్ సోషల్ ఇంగ్లీష్, స్పెషల్ ఇంగ్లీష్, డైరెక్ట్ మెథడ్ 1 కి తీసుకోవచ్చు. ఇవన్నీ నేను చెప్పేటి అన్ని మెథడ్ 1. సో మెథడ్ 1 కి మాత్రమే చెప్తున్నాను. సో ఇంగ్లీష్ మెథడ్ 1 గా చూస్ చేసుకోవాలంటే ఎవరైతే మీ బిఏలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ గా కాకుండా ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇప్పుడు డిగ్రీలో చాలా మంది లాంగ్వేజెస్, తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఉంటాయి, లాంగ్వేజెస్ కాదు ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్. అంటే మీరు ఏవైతే డిగ్రీ మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయో అందులో మీకు ఇంగ్లీష్ ఉంటే అప్పుడు మీరు డైరెక్ట్ గా మెథడ్ 1 తీసుకోవచ్చు, మళ్ళీ దాని మీద ఎంఏ ఇంగ్లీష్ చేయాల్సిన అవసరం లేదు. సో బిఏ ఇన్ స్పెషల్ ఇంగ్లీష్ కావచ్చు, బిఏ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ కావచ్చు. అండ్ డిగ్రీలో మీకు వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్, లాంగ్వేజ్ కాదు, లాంగ్వేజ్ అంటే నార్మల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు అది కాదు, వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రం డైరెక్ట్ మెథడ్ 1 తీసుకోవచ్చు. ఈ మెథడ్ 1 తీసుకున్న వాళ్ళు మళ్ళీ పీజీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎలిజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఎంఏ ఇంగ్లీష్. సో ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు ఉంటారో మీరు కూడా మెథడ్ 1 తీసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో ఇంగ్లీష్ ఆప్షనల్ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఎంఏ ఇంగ్లీష్ ఉంది కాబట్టి డైరెక్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ మీకు డైరెక్ట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎవరికైతే డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండదో, వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఉంటుందో మీరు ఎంఏ ఇంగ్లీష్ చేయాలి. సో బీఎడ్ లో మీరు ఇంగ్లీష్ తీసుకుందాం అనుకుంటే ఎంఏ ఇంగ్లీష్ చేస్తేనే ఆ గవర్నమెంట్ జాబ్ కి ఎలిజిబుల్ అవుతారు, లేదంటే దానికి నాట్ ఎలిజిబుల్, మీరు చేసి వేస్ట్. సో బీఎడ్ లో ఏదైతే మీరు ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు అలా తీసుకుంటారో మీకు డిగ్రీలో లాంగ్వేజ్ గా ఉంటే పీజీ చేయాలి, దాని మీద ఆప్షనల్ గా ఉంటే చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఓరియంటల్ లాంగ్వేజెస్. సో ఓరియంటల్ లాంగ్వేజెస్ ఎట్లా, మనకు తెలుగు కావచ్చు, హిందీ, సో ఇక్కడ సంస్కృత్, ఉర్దూ, సో అవి లాంగ్వేజెస్ ఉంటాయి, అవి కొత్తగా యాడ్ చేయడం జరిగింది రీసెంట్ గా. సో ఇవి చాలా తక్కువ ఉంటాయి మెథడ్ 1 గా, మనకు చాలా రేర్, కొన్ని కాలేజెస్ లోనే ఉంటాయి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బిఏలో మీకు తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్, సంస్కృత్, సో ఏదో ఒకటి వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్, లాంగ్వేజ్ గా కాదు, వన్ ఆఫ్ ద ఆప్షనల్. సో మీకు 3 ఆప్షనల్ సబ్జెక్ట్ లో ఈ లాంగ్వేజ్ ఉంటే మీరు డైరెక్ట్ ఒకటి తీసుకోవచ్చు. నెక్స్ట్ బిఏ లిటరేచర్. సో బిఏ లిటరేచర్ తెలుగు, హిందీ, మీకు ఉర్దూ కావచ్చు, ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది, ఆ లాంగ్వేజ్ లో మీరు డైరెక్ట్ మెథడాలజీ తీసుకోవచ్చు. బిఏ ఓరియంటల్ లాంగ్వేజెస్, అన్ని లాంగ్వేజెస్ లో ఉంటే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఏ తెలుగు, హిందీ, ఉర్దూ, ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు అందరూ ఎలిజిబుల్. సో ఈ ఓరియంటల్ లాంగ్వేజెస్ తీసుకోవాలనుకుంటే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళు మాత్రమే మెథడ్ 1 గా తీసుకోవచ్చు, కానీ ఇవి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో ఇవి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే ఫస్ట్ మీరు ఏ మెథడ్కి ఎలిజిబులో అది చూసుకోవాలి. ఇప్పుడు బిఎడ్ అంటే 2 సబ్జెక్ట్స్ మీరు చెప్పాలి. సో 2 సబ్జెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ 2 మెథడాలజీస్. ఫస్ట్ మెథడ్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ లో తీసుకోవాలి, ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చి మీరు ఎలిజిబుల్ అయ్యే మెథడాలజీ 4 మెథడ్స్ లో మెయిన్ మెథడ్స్ ఆర్ లాంగ్వేజెస్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. సో మెథడ్ 1 అనేది మీరు ఇందులో ఏవైతే ఎలిజిబిలిటీ చెప్పానో అవి తీసుకోవచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇందులో ఎలిజిబుల్ అయ్యే కొంతమంది ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 ఉంటాయి, వాళ్ళు మ్యాథ్స్ కి ఎలిజిబుల్ ఉంటారు, ఫిజికల్ సైన్స్ కి ఎలిజిబుల్ ఉంటారు, అండ్ వాళ్ళు తీసుకోవాలనుకుంటే లాంగ్వేజెస్ కూడా తీసుకోవచ్చు, ఇంగ్లీష్ తీసుకోవచ్చు, తెలుగు తీసుకోవచ్చు, ఏ లాంగ్వేజెస్ అయినా తీసుకోవచ్చు, కానీ వాటి మీద పీజీ చేయాలి. ఎందుకు పీజీ ఎందుకంటే మీకు వన్ ఆఫ్ ది ఆప్షనల్ కాదు అది లాంగ్వేజ్. సో మళ్ళీ వాటి మీద పీజీ చేయాలి. సపోజ్ కొంతమంది మీరు సోషల్లో ఎవరైతే డిగ్రీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఓన్లీ 1 సబ్జెక్ట్ ఉంటుందో ఇంకొక సబ్జెక్ట్ మీద పీజీ చేయాలి, అప్పుడు మాత్రమే ఎలిజిబుల్. సో ఈ విధంగా మీకు మెథడాలజీ ఉంటుందండి. సో ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్,
దేని మీద డిపెండ్ అవుతుందంటే మీరు తీసుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మీ డిగ్రీలో ఎలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అది చూడండి. చూసిన తర్వాత మ్యాథ్స్ మెథడ్ కి ఎలిజిబుల్ అంటే వన్ ఆఫ్ ది మ్యాథ్స్ మీకు డిగ్రీలో మ్యాథ్స్ ఆప్షనల్ ఉందా, మ్యాథ్స్ కి ఎలిజిబుల్ ఫస్ట్ పాయింట్. సెకండ్, ఫిజికల్ సైన్స్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏంది, ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఉంటే సరిపోతుంది. బిఎడ్ మెథడాలజీ తీసుకోవడానికి స్కూల్ అసిస్టెంట్ జాబ్ కంటే నేను బిఎడ్ మెథడాలజీ ఫిజిక్స్ ఉన్న కెమిస్ట్రీ ఉన్న ఫిజికల్ సైన్స్ కి ఎలిజిబుల్. బయాలజికల్ సైన్స్ కి కావాలనుకుంటే బాటనీ ఆర్ జువాలజీ ఉన్న ఒకటి ఉన్నా సరిపోతుంది. అదే సోషల్ సైన్స్ ఉంటే డిగ్రీలో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటే సోషల్ సైన్స్ కి ఎలిజిబుల్. ఇంగ్లీష్, సో ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ ఉంటే ఎలిజిబుల్ ఫస్ట్ మెథడ్ కి, లేకుంటే నాట్ ఎలిజిబుల్. ఓరియంటల్ లాంగ్వేజ్ తెలుగు కావచ్చు, హిందీ, అవి మీకు వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటే ఎలిజిబుల్. ఇది మెథడ్ 1. మెథడ్ 2 వచ్చేసి మీకు ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్. మ్యాథ్స్ ఫస్ట్ మెథడ్ తీసుకున్నారు, ఫిజికల్ సైన్స్ లో ఎలిజిబిలిటీ చూడాలి. ఫిజికల్ సైన్స్ ఓకే నాకు వన్ ఆఫ్ ద ఆప్షన్ ఉంది తీసుకుంటా, ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ సెకండ్ మెథడ్ తీసుకోవాలనుకుంటే దాని ఎలిజిబిలిటీ చూడాలి, నాకు వన్ ఆఫ్ ద ఆప్షన్ ఉంది తీసుకుంటా. సోషల్ ఉంది, సపోజ్ ఆల్రెడీ మ్యాథ్స్ తీసుకున్నారు, సోషల్ కి సంబంధించిన ఏమన్నా ఒక్క ఆప్షనల్ ఉన్నా సోషల్ తీసుకోవచ్చు సెకండ్ మెథడ్. లేవు ఈ 4 మెథడ్స్ కాదు, నేను లాంగ్వేజెస్ కి వెళ్దాం అనుకుంటున్నా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సో అవి వెళ్ళాలంటే మీకు డిగ్రీలో ఆప్షనల్ లేదు, లాంగ్వేజ్ గా ఉంది. లాంగ్వేజ్ గా ఉంటే మీరు బిఎడ్ చేసుకోవచ్చు, బిఎడ్ తెలుగు చేసుకోవచ్చు, సెకండ్ మెథడ్ గా ఇంగ్లీష్ చేసుకోవచ్చు, హిందీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ పీజీ చేయాలి దాని మీద. సో మీరు తెలుగు టీచర్ అవ్వాలంటే మీకు బిఎడ్ లో ఒక మెథడ్ తెలుగు ఉండాలి, డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండాలి. డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్ లేదు కాబట్టి పీజీ చేయాలి. సో ఇంతేనండి. సో ఇప్పుడు 6 మెథడ్స్ చెప్పాను. సో ఫస్ట్ పాయింట్ మీరు ఏం చేయండి, మీ డిగ్రీ ఆప్షనల్ సబ్జెక్ట్ 1, 2, 3 రాయండి. 1, 2, 3 రాస్తే నాకు ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ 6 మెథడాలజీస్ ఉన్నాయి. సో ఫస్ట్ మెథడ్ ఏది తీసుకోవాలనుకుంటున్నా చెక్ చేసుకోండి మీ ఆప్షనల్ సబ్జెక్ట్. సెకండ్ మెథడ్ ఏది తీసుకుందాం అనుకుంటున్నా జస్ట్ చూడండి. సో ఇందులో 4 మెథడ్స్ లో ఏదైతే మెయిన్ మెథడ్ ఎలిజిబులా అది తీసుకోండి. లేదు లాంగ్వేజెస్ కి వెళ్ళిపోతా అంటే ఇంగ్లీష్, తెలుగు ఏదైనా తీసుకోవచ్చు. మీకు డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్ లేకపోతే పీజీ చేసుకోవాలి. సో ఇలా ఉంటుందండి. చాలా 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 ఇంపార్టెంట్. ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ చాలా మందికి తెలియవు. సో మీరు డిగ్రీలో చూడండి, ఆప్షనల్ సబ్జెక్ట్ గా మెథడ్ 1 ఏది తీసుకోవాలి, మెథడ్ 2 ఏది తీసుకోవాలి. సో మీకు ఆప్షనల్ సబ్జెక్ట్ లేకపోతే పీజీ చేస్తేనే ఎలిజిబుల్. సపోజ్ కొంతమందికి డౌట్ రావచ్చు, ఇప్పుడు మ్యాథ్స్ చేసిన ఎగ్జాంపుల్ ఎంపీసీఎస్ స్టూడెంట్ ఉన్నారు, ఒక స్టూడెంట్ మ్యాథ్స్ ఉంది ఫస్ట్ మెథడ్, డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ కి ఎలిజిబుల్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. ఫిజికల్ సైన్స్ తీసుకున్నాడు సెకండ్ మెథడ్, ఫిజికల్ సైన్స్ చేసాడు, డైరెక్ట్ నోటిఫికేషన్ పడ్డది. ఇప్పుడు ఆ స్టూడెంట్ మెయిన్ పాయింట్ ఏంటంటే బిఎడ్ చేసిన వాళ్ళకు 2 గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ ఉంటుంది, కానీ మ్యాథ్స్ కి ఎలిజిబుల్, ఫిజికల్ సైన్స్ కి నాట్ ఎలిజిబుల్. ఎందుకు, ఇక్కడ ఏదైతే మీకు డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్ లేదో దాంట్లో పీజీ ఉండాలి, పీజీ ఉంటే ఎలిజిబుల్. లేదంటే ఫిజికల్ సైన్స్ బిఎడ్ కి మీరు గవర్నమెంట్ జాబ్ కి నాట్ ఎలిజిబుల్. ఎప్పుడైతే పీజీ చేస్తారో అప్కమింగ్ నోటిఫికేషన్ లో అప్పటి వరకు మీకు పీజీ అయిపోయి ఉంటే ఎలిజిబుల్. సో ఆ విధంగా ఉంటుంది. సో 2 గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు ఎందులో అయితే ఆప్షనల్ సబ్జెక్ట్ లేవో దాని మీద పీజీ చేయాలి. ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉంటారు, మ్యాథ్స్ ఎంఏ తెలుగు తీసుకున్నారు, లేదంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ తీసుకున్నారు, మ్యాథ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. ఇంగ్లీష్ తెలుగు ఎలిజిబుల్ అవ్వాలంటే డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటేనే ఎలిజిబుల్, లేదంటే పీజీ చేయాలి మళ్ళీ. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు పీజీ కూడా దేని మీద చేయాలో ఇక్కడనే క్లారిటీ వస్తుంది. సో ఎవరైతే బిఎడ్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, బిఎడ్ చేయాలనుకున్న వాళ్ళు మీరు ర్యాండమ్ గా పీజీ చేయొద్దు. సో మీ బిఎడ్ కి ఎలిజిబుల్ అయ్యే పీజీలనే చేయాలి. సో అప్పుడు మాత్రం మీకు ఎలిజిబుల్ అవుతారు. నాట్ ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ జాబ్, మీకు టీజీటీ, పీజీటీ గురుకులాల్లో కావచ్చు, మోడల్ స్కూల్లో కావచ్చు. సో అక్కడ పీజీటీ అవ్వాలంటే బిఎడ్ ఉండాలి, అదే సబ్జెక్ట్ లో మళ్ళీ పీజీ ఉండాలి. సో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి పీజీ ర్యాండమ్ గా ఏవో కోర్సెస్ చేసే బదులు అటు బిఎడ్ కి యూజ్ అయ్యేటట్టు చేయాలి, అటు జేఎల్ కి యూజ్ అయ్యేటట్టు చేయాలి, మళ్ళీ పీజీటీకి యూజ్ అయ్యేటట్టు చేయాలి. సో ఇలా ఆ పీజీ అనేది కనీసం 2-3 గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అయ్యేటట్టు చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు ఆప్షనల్ సబ్జెక్ట్ చూసుకోవాలి. ఆప్షనల్ సబ్జెక్ట్ మీకు ఆప్షనల్ లేకపోతే పీజీ చేసుకోవాలి, ఆప్షనల్ ఉంటే పీజీ అవసరం లేదు. సో ఈ విధంగా ఉంటుందండి. చాలా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఒక్క మిస్టేక్ పోయినా ఆ బిఎడ్ చేసి వేస్ట్ అయిపోతుంది. మనకు గవర్నమెంట్ జాబ్సే తక్కువ ఉంటాయి బిఎడ్ వాళ్ళకి, ఇప్పుడు అన్ని డిఎడ్ వాళ్ళకు ఎక్కువ ఉన్నాయి. కానీ డిఎడ్ వాళ్ళకు ఓన్లీ ఎస్జిటి పోస్టులే ఉంటాయి, మిగతా జాబ్స్ కి ఎక్కడ కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండరు. సో చేసేటప్పుడు ప్రాపర్ గా మీకు. అండ్ 1 మోర్ ఇంపార్టెంట్, మీరు డిగ్రీ స్టూడెంట్స్ కి మీరు డిగ్రీ ఎందులో చేశారంటే బిఎస్సి, బిఏ, బీకామ్, సో అలా చెప్తారు. కాకపోతే మీరు బిఏ ఆప్షనల్ సబ్జెక్ట్ చెప్పాలి. బిఏ ఎందులో చేశారు, హిస్టరీ, ఇంగ్లీష్ లిటరేచర్ అలా చెప్పాలి. బిఎస్సి చేశాను కానీ బిఎస్సి ఎందులో చేశారు, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీయా,
బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీయా, సో లేకుంటే పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషనా, సో మీరు ఎందులో చేశారో దాని తగ్గట్టు మనం ఆప్షన్ బిఎడ్ మెథడ్ 1, మెథడ్ 2 తీసుకోవచ్చు. సో ఎప్పుడైనా మీరు బీఎస్సీ చేసా, బీఏ చేసా, బీకామ్ చేసా అలా కాకుండా మీరు ఆ క్వాలిఫికేషన్ చెప్పి అందులో మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏంది అవి కూడా చెప్తే ఓకే ఇతను ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇవి, సో వీటికి మాత్రమే మీరు ఎలిజిబుల్. సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి బీఎడ్ చేసే ముందు మీరు ప్రాపర్ గా మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్, మీరు ఎందులో బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో దానికి ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది అవి చేయాలి. సో బీఎడ్ తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి నేను పీజీ చేసినా అయిపోతుండే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ కి ఎలిజిబుల్ కానీ మ్యాథ్స్ లో 0 పోస్టులు ఉన్నాయి. సో ఇవన్నీ మనకు డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు ఉంటాయి కాబట్టి 0 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కానీ ఫిజికల్ సైన్స్ కి మీకు ఏదో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ లేదనుకోండి. సపోజ్ ఎంపీసీఏ స్టూడెంట్ ఉన్నారు, ఫిజిక్స్ ఉంది డిగ్రీలో, కెమిస్ట్రీ లేదు. కెమిస్ట్రీ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తే అప్పుడు ఫిజికల్ సైన్స్ జాబ్ కి ఎలిజిబుల్. అప్పుడు ఫిజికల్ సైన్స్ 100 పోస్టులు ఉన్నా మీరు నాట్ ఎలిజిబుల్, మీరు స్టేట్ ఫస్ట్ వచ్చినా నాట్ ఎలిజిబుల్. అదే ఇప్పుడు బయాలజికల్ సైన్స్ ఉన్నారు, బాటనీ ఉంది, జువాలజీ లేదు కానీ బీఎడ్ అయితే అయింది, సో బయాలజికల్ సైన్స్ కి నాట్ ఎలిజిబుల్. సో ఫస్ట్ మీ ఆప్షనల్ సబ్జెక్ట్ లేని మీద పీజీ చేయాలి, అప్పుడు మాత్రమే మీరు స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ ఉంటాయి. సో అందుకే బీఎడ్ అనేది చాలా చాలా రిస్క్. సో అందుకే మీకు జాబ్ తక్కువ ఉంటాయి. మరి అందులో 2 జాబ్స్ అంటారు కానీ ప్రతి జాబ్ కి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రాపర్ గా మెథడ్ 1, మెథడ్ 2 తీసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఎప్పుడైనా మీరు బీఏ బీకామ్ చేసా అని పెట్టకండి కమెంట్ సెక్షన్ లో, మీ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏందో పెట్టాలి. బీఏలో ఇవి చేసా, బీకామ్ బీఎస్సీలో ఇవి చేసా. సో అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది మెథడ్ 1 ఏది తీసుకోవాలి, మీరు పీజీ ఎందులో చేయాలి. సో ఆ విధంగా ఉంటుంది. సో నాతో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మీరు కాల్ చేయొచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.